సో ఫైనల్లీ గైస్ ఎంసెట్ యొక్క ఫైనల్ ఫేజ్, స్పెషల్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఏదైనా సరే అనుకోండి. సో మరొకసారి మనకి వీళ్ళు ఇంకొక అవకాశం కల్పించారనమాట. జనరల్గా 2 ఫేజ్లోనే ఎండ్ చేద్దాం అనుకున్నారు. బట్ చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఎంసెట్ యొక్క థర్డ్ ఫేజ్ కూడా వీళ్ళు కండక్ట్ చేయడమే జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఏపీ ఎంసెట్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ ఈజ్ అప్డేటెడ్ అని చెప్పేసి కూడా ఇవ్వడమే జరిగింది. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా అప్డేట్ చేశారు. సో ఇక్కడ మనం చూస్తే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు, అంటే చాలామంది ఇంటర్లో ఫెయిల్ అయ్యి ఆ సప్లీ రాసి ఆ రిజల్ట్స్ ఆ టైంకి రాకుండా లేదా ఓపెన్ రాసి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. సో వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. సో వీళ్ళందరికీ కూడా మరొక అవకాశం కల్పించారనమాట. సో రిజిస్ట్రేషన్లు అనేవి మనకి ఆగస్టు 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఇచ్చారనమాట. ఇంతవరకు ఎంసెట్లో ఎంటర్ కాలేదు, ఎగ్జామ్ రాసాం కానీ ఫస్ట్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ కౌన్సిలింగ్ కానీ అటెండ్ అవ్వలేదు అన్న ప్రతి ఒక్కరూ కూడా మరొకసారి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వెరిఫికేషన్ అయితే జరుగుతాయి వారు ఇచ్చిన డేట్స్ ప్రకారంగా. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకునే వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 20వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజ్ అలాట్ అయ్యి ఉన్నా కానీ మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు, మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. 3వ ఫేజ్లో నచ్చిన కాలేజ్ వస్తే వెళ్ళొచ్చు, లేదా సెకండ్ ఫేజే కంటిన్యూ అవుతుంది, నో ప్రాబ్లం. అండ్ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేవి పొరపాటున ఫ్రీజ్ అయితే 23వ తేదీన వాటిని చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 26వ తేదీన సీట్ అలాట్మెంట్ వస్తుంది. అండ్ 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు మీరు సెల్ఫ్ రిపోర్ట్ అయితే కాలేజ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి స్పెషల్ ఫేజ్ యొక్క షెడ్యూల్ అనమాట. సో ఈ విధంగా ఈ డేట్స్ ప్రకారం అయితే మీరు ఎంసెట్ థర్డ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ లేదా స్పెషల్ ఫేజ్ యొక్క షెడ్యూల్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.